అనర్హత వేటు అనే దిశగా మేము చర్యలు తీసుకోండి అన్నారు ఆయన. అలాగే సొంత వాళ్ళు కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టడానికి వాళ్ళకుండే సాకులు, రీజన్స్ వీటన్నిటిని కూడా ఆయన ఎద్దేవా చేశారు. సరే, ఎవరికైనా ఒకటే, సాయిరెడ్డి అయినా సరే ఒకటే, లేదా సామాన్య కార్యకర్త అయినా సరే అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కొత్త జగన్మోహన్ రెడ్డి అయితే కనిపించారు. ఆయన గడిచిన 2 రోజులుగా ఆయన మాట్లాడుతుంది శశభిషలు లేకుండా, మేనమేషాలు లెక్క పెట్టకుండా, తప్పులు ఏమన్నా ఉంటే కన్ఫెస్ చేసుకుంటూ, కార్యకర్తలను పట్టించుకోలేదు. చంద్రబాబు గారు కూడా ఏ తప్పు అయితే చేశారో ఆయన ఇదే తప్పు చేశారనేది ఆయన స్ఫురణకు వచ్చింది, పట్టించుకోలేదు. ఈసారి 2.0లో కార్యకర్తలకు పెద్దపీట, మరో 30 ఏళ్ళు ఖచ్చితంగా పరిపాలిస్తాను అనే ఒక దమ్మున్న ఆత్మవిశ్వాసంతో చెప్పినట్టుగానే కనిపించింది. అంటే కొంత పెరిఫెరల్గా కాకుండా, పెదవి అంచు నుంచి వచ్చింది కాకుండా గుండె లోతుల నుంచి వచ్చినట్టే మాట్లాడారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, ఆత్మస్థైర్యం నింపడానికి అయి ఉండొచ్చు. మొత్తానికి ఏంటంటే గడిచిన 2 రోజులుగా ఏపీ పొలిటికల్ సినారియోని తన చుట్టూ మళ్లించుకునేలాగా, తన చుట్టూ తిప్పుకునేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు బిగ్ డిబేట్లో మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే. అలాగే మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సో టు స్టార్ట్ విత్, కొత్త అంకానికి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి. రవికిరణ్ గారు ఏమంటారు? సార్ వాసుదేవన్ గారు వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు, తోటి ప్యానలిస్టులకి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదంటేనండి, ఒక ఘోరమైన ఓటమి తర్వాత ఎవరైనా సరే ఒక ఆత్మ పరిశీలన, సమీక్ష చేసుకోవాలి. అట్లీస్ట్ ముఖ్య నాయకులతో కూర్చొని సమీక్ష చేసుకొని ఏంటి, ఎక్కడ తప్పిపోయింది, మనకి అంత పెద్ద మెజారిటీ 151 స్థానాలు ఇచ్చారే, మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు ఇంత దారుణంగా. రాయలసీమ నా అడ్డా అని చెప్పి అనుకున్నాను, అక్కడ పట్టుమని 4-5 కూడా రాలేదు, ఏంటి పరిస్థితి అన్న విమర్శ ఎవరైనా చేసుకుంటారు. సరే, మొదటి వరకు ఏదో ప్రజలను మోసం చేశారు, లేకపోతే ఈవీఎం మోసం చేసింది, ఏదేదో ఎలా మోసపూరిత కబుర్లు చెప్పారు. సరే, లండన్ వెళ్తున్నారు కదా, కనీసం 15 రోజుల పాటు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి సరిగ్గా కూర్చొని ఆత్మచింతన చేసుకుంటారేమో అనుకుంటే, అంతకు మించి అబద్ధాలు, అంతకు మించి ఏంటి అసలు ఏమాత్రం కషబిషం లేకుండా చేసే ఆరోపణలు, అదే అంతు పొంతు లేని ఆరోపణలు, ఈ రకంగా ఏది క్యారెక్టర్ లేదంట, కాంటాక్ట్ లేదంట, క్యాలిబర్ లేదట, అటువంటి వాళ్ళందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతారట. మరి అదే నిజమైతే మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలేరు? మీకు ఆ 3 సీట్లు ఇవ్వ, మరి మీ తల్లి, 2 చెల్లెళ్ళు, మీ తోడబుట్టిన వాళ్ళు, నీ రక్త సంబంధికులు, హితులు, సన్నిహితులు, మీ పార్టీలో మీతో పాటు పార్టీ పెట్టి మీతో పాటు అడుగు నడిపించిన వాళ్ళు కూడా ఆ 3 సీట్లు ఇవ్వ, ఆ 3 సీట్లు వాళ్ళకు కూడా ఇవ్వ. మీరు 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2019 ముందు ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అధికార పక్షంలోకి రాలేదు కదా. మరి ఆ రోజు ఎవరు ఏ ఒక్కళ్ళు కూడా వదలలేదు కదా మీకు. వాళ్ళందరూ మీతో ఉన్నారు కదా, మీ రక్త సంబంధికులు అందరూ మీతో ఉన్నారు కదా. ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాక మీ నిజ స్వరూపం చూశాక వాళ్ళందరూ టప్పి 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 అని ఎందుకు పారిపోతున్నారు? ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోరా మీరు? చేసుకోకపోతే ఏముంది, అలాగే ఉంటది. పైపెచ్చు 5 ఏళ్ళు ఓపిక పడితే చాలు, మళ్ళీ మనమే 30 ఏళ్ల పాటు ఎంతకాలం ఈ మోసం? మొన్న వరకు ముఖ్యమంత్రికి అదే మోసం కదా, 175 మళ్ళీ ఎంటుకు పీకలేరు, 30 ఏళ్ళు మనమే. అయ్యేనైనా ఇక మొన్నటి వరకు, ఇప్పుడు కూడా అయ్యానా? ఏం మాటరా మీరు? ఏం మాట? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆత్మ పరిశీలన చేసుకుంటాం ఏముండదా? ఉండకపోతే ఉండిపోయింది. అది ఏమి అలాగే. రవికిరణ్ గారు ఆయన తన అన్న మాటకి కట్టుబడి ఉన్నారు, అందుకని అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మాట తప్పని మనం చెప్పని వంశం కదా, మరి ఆ 3 సీలు కూడా మీ వంశానికి లేవా అని చెప్పాలి. పైపెచ్చు అబద్ధాలు, అసలు చిక్కటి చిరునవ్వుతో చక్కటి అబద్ధాలు చెప్పేస్తున్నాడు ఈయన. ప్రతి గ్రామంలో అంటే పేకాట శిబిరాలు ఉన్నాయట. మీరు పులివెందుల ఎమ్మెల్యే కదా సార్, మీరు వెళ్ళండి మీ గ్రామంలో, మీ దమ్ముంటే నిజంగా మీరు పులివెందుల ఎమ్మెల్యే అయితే వెళ్ళి కూర్చొని ఏ శిబిరం దగ్గర ఉందో ముందు కూర్చొని ధర్నా చేయండి. మీకు నిజంగా నైతిక విలువలు ఉంటాయి. ఆ 3 సీలు మీకు ఉంటే కనుక
ఏ 3 సీల గురించి మీరు మాట్లాడారు? 3 సీలు మీకుంటే వెళ్ళి మీ నియోజకవర్గంలో ఒక గ్రామం దగ్గర ఏ శిబిరం ఉందో, అన్ని గ్రామాలు ఉన్నాను కదా, వీళ్ళు కూర్చొని ఆ శిబిరం దగ్గర ఎందుకు మీరు కూర్చొని మేము కూడా కూర్చుంటాం మీతో పాటు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ గ్రామం, మీ పులివెందుల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, శాసనసభ్యుడిగా మీ యొక్క బాధ్యత నిర్వహించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వెళ్ళి కూర్చోండి ఆ శిబిరం దగ్గర. ఎందుకు అబద్ధాలు చెప్తారు? అబద్ధాలు పునాదుల మీద నిర్మాణం చేసుకొని మీరు ఒకసారి అధికారులకు వచ్చారు. జగన్ 1.0 అట. మీ జగన్ 1.0 చూడలేక జనం 11కి 1 month పరిమితం చేశారు. 1.0 చూడలేక, భరించలేక, తట్టుకోలేక ఇంకా జగన్ 2.0 అవకాశం మీకు ఎప్పుడు రాదండి. పైపెచ్చంట జగన్ 1.0 ప్రజల కోసం చేశారట, ఇదే కార్యకర్తల కోసం చేస్తారట. కార్యకర్తల కోసం జగన్ 2.0 ప్రజలు ఇవ్వాలి మీకు. మీకు మ్యాండేట్ జగన్ 2.0, కార్యకర్తలు ఉద్ధరించడానికి జగన్ 2.0 ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కార్యకర్తల కోసం ఉన్నా, ప్రజల కోసం. ప్రజల్లో కార్యకర్తలు లేరా? అంటే ఏంటంటే తన యొక్క లోపాలని కప్పిపుచ్చుకుంటాకి ఎదుటి వాళ్ళ మీద బట్ట కాల్చి అబద్ధాలే పునాదులుగా, అబద్ధాలు ఎంతసేపు రుద్దేటం, పడేయటం, వాళ్ళందరి మీద విషం చిమ్మేయటం, మిగతా వాళ్ళు తుడుచుకుంటా ఉండాలి. ఇదే పనిగా, ఇదే యావగా చేసుకుంటూ వెళ్తే సమంజసం కాదండి. మీకు ఏదో అంటే స్పెసిఫిక్ గా స్టాండ్ అంటున్నారు, ఇసుక మాఫియా జరుగుతుంది అంటారు. ఎలాంటి ట్రాక్టర్ వేసుకుని దమ్ముంటే మీకు ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి ట్రాక్టర్ వేసుకుని వెళ్ళాలి. మీరు ఏ నదికన్నా వెళ్ళండి. రవికిరణ్ గారు వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. రవికిరణ్ గారు, మేమిద్దరం మీకు ధర్నా చేస్తాం. దమ్ముందా మీకు? ఒక్క నిమిషం రవికిరణ్ గారు, అధికారంలో ఉన్నది మీరు, అధికారంలో ఉన్నది మీరు వాళ్ళకి సవాల్ చేయటం కాదు. ఆయన దమ్ముందా అని మిమ్మల్ని అడిగాడు. ఎస్, మాకు దమ్ముంది, మేము చెప్పిన అందరినీ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పండి. మీరు ఇంత 8 నెలలు అయింది, ఇంకా జనం కూడా నవ్వుతారు. ఇన్నాళ్ళు పెట్టి ద్వారంపూడి మీద ఇంత బారు అభియోగాలు ఉన్నాయి. హ్యాపీగా కాకినాడ రోడ్ల మీద ఆయన తిరుగుతున్నాడు, సజ్జల మీద ఉన్నాయి తిరుగుతున్నాడు, ఎవరి మీద లేవు. ఎంతమంది పేరుని నాని శుభ్రంగా తిరుగుతున్నాడు. ఏం చేశారు మీరు? అందుకనే ఆయన ఆ టెంపర్గా మాట్లాడేది. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిన్నేమన్నారో చూద్దాం. చూసి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. నాయుడు ఇన్ని చేస్తా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా మా హామీలు ఏమైనాయి అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే ఎంత వెటకారం అయిపోయిందని అంటే, నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్ని తెలిసి నువ్వు మాటిచ్చావు. మాటిచ్చి నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు,